ఏమండి చూడండి. ఏది టివు? సవతి తల్లి చేత నరకం అనుభవిస్తున్న అభం శుభం తెలియని బాలికను కనకదుర్గ సేవాదళం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఏసీపీ సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు ఆ నరకం నుండి బాలికకు విముక్తి కలిగించారు. ప్రభుత్వ హాస్టల్లో ప్రవేశం కలిగించారు. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తును ప్రసాదించారు. ఈ సంఘటన వల్ల పట్టణంలో ఉన్న అనేక మహిళా సంఘాలు కనకదుర్గ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఏం దుర్గా, మాకెవరికీ చెప్పలేదు? ఇంత ఘనకార్యం ఎప్పుడు సాధించావు? నేను సాధించడం ఏంటండి? పైగా నేను ఆ చారిటీకే వెళ్ళలేదు. చారిటీ ఏంటి, విముక్తి ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అయితే ఖచ్చితంగా ఈ పని తులసియే చేసి ఉంటుంది. క్రెడిట్ మాత్రం అమ్మ అకౌంట్లో వేసింది. నాకు అలాగే అనిపిస్తోంది. అనిపిస్తుంది. ఇవాళ క్రెడిట్ అని చంకలు గుద్దుకుంటే అది రేపేవన్నా నెత్తి మీద నుంచి కొడితే తల పట్టుకుని కూర్చోవలసి వస్తుంది. అది అలాంటి తలనొప్పి పనులు ఎందుకు చేస్తుంది దుర్గా? అవునమ్మా, తను ఏదైనా చాలా క్లారిటీగా చేస్తుంది. చూడు, ఒక పాపను ఎలా కాపాడిందో. రే, సమర్థించకండి. ఇలా దాన్ని వెనకేసుకురాకు. అది నన్ను కాకపట్టి నా నెత్తి మీద కర్ర పెట్టి ఎప్పుడో అప్పుడు కొట్టేలా ఉంది. దాని సంగతి నీకేం తెలుసు? ఛాలెంజ్లు కాసి కాసి ఓడిందాన్ని నాకు తెలుసు. అది నాకు పేరు ప్రతిష్టలు చేసే పని ఊరికే చేయదు. హలో, ఇదిగో నేను కనకదుర్గని మాట్లాడుతున్నాను. చూడండి, నాకు తెలియకుండా నా పేరు ఇక మీదట పేపర్లో కానీ టీవీలో కానీ రావటానికి వీల్లేదు. తులసికి ఆ మాట చెప్పండి. అదేవి నా తరపున నడుం కట్టుకుని ఇలాంటి పనులేవి చేయొద్దని చెప్పండి. దాన్ని ఎంకరేజ్ చేయకండి, సపోర్ట్ చేయకండి. ఇవాళ ఇలా అంటుంది, రేపు నా నెత్తిన నీళ్లు కుమ్మరిస్తుంది. రేపు జరగరాంది ఏదైనా జరిగితే బాధపడాల్సింది నేను. దుర్గ గారు, మేము శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చేద్దామనుకుంటున్నాం. మీరు ముఖ్య అతిథిగా రావాలి. ఇది కూడా దాని ఆలోచనేనా? అదేం కాదమ్మా, మేమే అనుకున్నాం. మీరొచ్చి కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది. అయితే కాని పల్లె, మీరు వేరే ఎవరినైనా చూసుకోండి. చూడు, మీ మావయ్యకి నీ మీదున్న ఇష్టం కనిపిస్తుంది. మావయ్యకి నీ ఇష్టం గురించి కూడా చెప్పాను. ఏమని చెప్పావు? అందుకే అత్తయ్య వద్దు అంటున్నా సరే నేను ఆదిత్యని వదులుకోలేకపోతున్నాను. మా అమ్మే కాదు, మీ చెల్లెలి ఆశ నెరవేర్చి తనని సంతోషంగా చూడడం కోసం నేను చేసే ఈ ప్రయత్నం తప్పంటావా? నువ్వు ఈరోజు భోజనం చేసేటప్పుడు చెప్పావు కదా దేవుడు పెళ్లి చేయాలని. అదే చెప్పాను మామయ్యకి, మిమ్మల్ని మామయ్య వాళ్ళని పీటల మీద కూర్చోబెడతాను అని. ఏమంటున్నావే నువ్వు? మావయ్యని మమ్మల్ని పీటల మీద కూర్చోబెట్టడం మాటలనుకుంటున్నావా? నీకిష్టమా కాదు చెప్పు. భలే దానివే, అన్నయ్య పక్కన పీటల మీద కూర్చోవడం ఇష్టమా అని అడుగుతున్నావా? అన్నయ్య వదినల పక్కన పీటల మీద కూర్చొని కళ్యాణం చేయించడం అంటేనే పట్టలేనంత ఆనందం వస్తుంది. అదే నిజమైతే ఆ ఆనందాన్ని జీవితకాలం అస్సలు మర్చిపోలేను. అదే అమ్మా, మామయ్య నాకు గిఫ్ట్ ఇస్తే నేను మీ ఇద్దరికి ఆ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దానికి మామయ్య ఒప్పుకున్నా ఆ దుర్గమ్మ ఒప్పుకుంటుందో చెప్పు.
ఎందుకు అనవసరంగా లేనిపోని బాధలు మీదేసుకుంటావు? బాధ్యత అంటేనే నిలబడి చేయడం. అందులో లేనిపోనివనేవి ఏమీ ఉండవు. మనోధైర్యం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, గుండె నిబ్బరం ఉండాలి. మా పెళ్ళి ఎలా జరగాలి అనుకుంటే అలాగే సీతారాముల కళ్యాణం జరిపించాలి. అమ్మ చెప్పినట్టు నన్ను బ్రోవమని చెప్పవే అంటే రామదాసు కోరిక సీతమ్మ తీర్చింది అని నా కోరిక కూడా తీరుస్తుంది. ఇప్పుడు నేను రామదాసునవుతా. నా బాధని సీతమ్మ వారికి విన్నవించుకుంటాను. ఎలా కాదో ఏ ఆటంకాలు వస్తాయో చూస్తాను. సరేలే, నీ ప్రయత్నాన్ని ఎందుకు వద్దనాలి? సంతోషాన్ని ఇస్తాను అంటున్నావు. ఎప్పుడు మేము ఆ ధైర్యాన్నే చెప్తున్నాం. నువ్వే మాకు ధైర్యాన్ని పంచుతున్నావు. మేమే జన్మలో చేసుకున్న పుణ్యము ఆ దేవుడు నిన్ను మాకిచ్చాడు. ఆ దేవుడి గొప్పతనం తెలపడానికైనా కళ్యాణం జరిపించాలి. సరళమ్మ గారు చెప్పండి. అయితే దుర్గమ్మ ప్రసాద్ గారులతో కళ్యాణం జరిపిద్దాం. ఆ కళ్యాణ పీటల మీద మా అమ్మ నాన్నలు కూర్చుంటారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? నువ్వు లేనిపోనివన్నీ పెట్టకు. మీకెందుకు మేడం, నేనున్నాను కదా. ఈ ప్రోగ్రామ్ ని చెడగొట్టను, కానీ భారీగా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. దుర్గమ్మ, మామయ్య, మా అమ్మ నాన్న కలిసి కళ్యాణం చేస్తారు. ఈ విషయం మీరెవరికి చెప్పకండి. వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. మీరు దుర్గమ్మ ఇంటికి వచ్చేయండి. కళ్యాణానికి అతిథిగా ఆహ్వానిద్దాం. ఆ తర్వాత పీటల మీద ఎలా కూర్చోబెట్టాలో నేను చెప్తాను. వీలైతే ఇంట్లోనే విషయం చెప్పేస్తాను. సరే సరే. నమస్తే మేడం. నమస్తే. ఈవెంట్ మేనేజర్ మోహన్ ని ఎస్పీ గారు వైఫ్ పంపించారు. నమస్తే సార్. నమస్తే. వాణి పంపించారా? అవును మేడం. చూడండి మేడం, మా మ్యారేజ్ ఈవెంట్లో అరేంజ్మెంట్ బెస్ట్ మాన్యువల్స్. ఉమ్. ఇవన్నీ కాదయ్య మోహన్. నేను నా కొడుక్కి అన్ని ది బెస్ట్ ఇచ్చాను. వాడి పెళ్లి కూడా బెస్ట్ ఫంక్షన్ హాల్లో బెస్ట్ గా చేయాలని అనుకుంటున్నాను. ఎక్కడ ఎలాంటి లోటు రాకూడదు. దుర్గ కొడుకు పెళ్లి గురించి 10 ఏళ్లు చెప్పుకునేలా అరేంజ్మెంట్స్ జరగాలి. మీరేం డౌట్ పెట్టుకోకండి మేడం, మేమేం చేసినా బెస్ట్గానే అరేంజ్ చేస్తాం. మీరేమీ మాట్లాడరేంటండి? నువ్వు బెస్ట్ అంటే నేను వద్దంటానా? ఫస్ట్గా బెస్ట్గా ఉండాలి. నీ మాటే నా మాట. అబ్బా, మా మావయ్య మాట అనడం చాలా సంతోషంగా ఉందత్తయ్య. బావగారు ఎప్పుడైనా అక్క మాట కాదన్నారా ఏంటి? అంతా హుషారుగానే ఉన్నారు గాని ప్రసాద్ ఏంటో ముభావంగా ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉన్నా కూడా డ్యూటీ చేస్తూనే ఉంటారు పిన్ని. చాలా స్ట్రిక్ట్. నీలాగా నాలాగా మాట్లాడతారా ఏంటి? ఆదిత్య రారా. ఇతను మోహన్ అని సిటీలో ది బెస్ట్ ఈవెంట్ మేనేజర్. బెస్ట్ ఫంక్షన్ హాల్స్ లో బెస్ట్ అరేంజ్మెంట్స్ చేసి ది బెస్ట్ అవార్డు కూడా తీసుకున్నారు. వాణి ఆంటీ పంపించారు. నువ్వేమంటావ్? అమ్మా, నీకు నువ్వే అన్ని బెస్ట్ అనుకుంటే సరిపోతుందా? ఏంట్రా నువ్వనేది? మేనేజ్మెంట్, ఫంక్షన్ హాల్, రిసెప్షన్ ఇవన్నీ బెస్ట్గా ఉంటే సరిపోతుందా? నువ్వు బెస్ట్ ఫీల్ అయితే నేను ఫీల్ అవద్దా? నువ్వేమన్నా అనుకోమ్మా, నేను కోరుకున్నది నువ్వు నాకు ఇవ్వలేదు. ఇచ్చి బెస్ట్ అనిపించుకో. నువ్వనటం కాదు, నేను కోరుకునేదే నువ్వివ్వటం లేదు. మోహన్, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. మీరు బయలుదేరండి. అలాగే మేడం. వస్తాను సార్. నమస్తే. వస్తాను మేడం. ఒరే ఆదిత్య, ఆఖరి క్షణంలో నన్ను క్షోభ పెట్టాలని చూడకు. రండి 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 అంటే మీకెందుకు, నేను చెప్తానుగా రండి.
ఏం గొల్లం పెడుతుందో ఏంటో. నాకు కుదరదని చెప్పాను కదా, మళ్ళీ వచ్చారేంటి? మేం వద్దనే అన్నాం. ఏంటే వాళ్ళు చెప్పారంటగా? అలా చెబితే వినే రకం అయితే అసలు అనుకోవడం ఎందుకు? ప్లీజ్. ఏంటే అసలు ఎందుకొచ్చావు? కుదరదని నువ్వనుకుంటే సరే అని వీళ్ళంటే ఎలా సరిపోతుంది? ఇదేంటి దేవుడి పెళ్లి, ఆ పెళ్లికి కుదరదనే వేరే పని మీకేముంది చెప్పండి? దుర్గమ్మ గారు, మీ ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నారు. ఆ కార్యం ముందు వచ్చిన దేవుడి కార్యం కాదనడం, కుదరదు అనడం భావ్యమా చెప్పండి? పైగా సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి అంటారు. శుభాలు వద్దనుకుంటారా ఎవరైనా చెప్పండి? పైగా మహిళా మండలి తరఫున కళ్యాణం జరిపించటం ఇదే మొదటిసారి. మాకు చాలా తర్జన భర్జనలు జరిగాయి. ముఖ్య అతిథిగా, ప్రధాన నిర్వాహకులుగా మిమ్మల్నే ఎంచుకున్నాం. ఆ అదృష్టం కూడా మిమ్మల్నే వరించింది. వేసింది, బిస్కెట్ వేసింది. అదృష్టమా? అదృష్టమేంటే? అతిథిగా మీరు ఓకే అనుకున్నా మరి కళ్యాణ పీటల మీద ఎవరు అన్నది ప్రశ్న. వెంటనే ఒక ఆలోచన. సీతమ్మ వారి కళ్యాణం మహాసాధ్వి, పతివ్రత శిరోమణి, నారీ లోకానికే ఆదర్శం. ఆ తల్లి అంతటి పాతివ్రత్యం, పవిత్ర గుణం, పవిత్ర శీలమున్న నిన్ను అంత లేదు లేవే. సొల్ల ఆపవే. ఏంటి అదేం మాట్లాడుతుంది? ఏంటి అంతలేంది? అయ్యో అత్తయ్య, నేను దాన్ని అదేం మాట్లాడుతోంది? అదేం మాట్లాడుతుందో విన్నావా? మాట్లాడటమేనా? చెప్పు, నువ్వు మాట్లాడవే. నాది సొల్లుందిగా. నేను చెప్పమంటున్నానుగా. సీతారాముల జంటకు సమానమైన జంటనే పీటల మీద కూర్చోబెట్టాలి అనుకున్నాం. ఓట్లు మీకే పడ్డాయి. తర్వాత లాటరీ కూడా తీసాము. అటు సీతమ్మ పేరు, ఇటు కాలనీ వాళ్ళ పేర్లు రాసాము. అందులో ఫస్ట్ మీ జంట పేరే వచ్చింది. నిజమా? పడిపోయింది. ఫినిష్. మరి ఆ నెక్స్ట్ ఎవరు? ఇంకెక్కడా, మీ పేర్లు ఫస్ట్ రాగానే పట్టలేని సంతోషం. అంతే, పరిగెత్తుకుంటే వచ్చేసాం. దుర్గమ్మ కూతురు అనిపించావే. నువ్వు సామాన్యురాలివి కాదు. తల్లికి దేనిలోనూ తీసిపోవు. పెద్దవారు బొట్టు పెట్టి ఆహ్వానించండి. పీటల మీద కూర్చోబెడుతుందంటే ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది తులసి. కళ్యాణం జరిపిస్తున్నాం, ఖచ్చితంగా రావాలి. అలాగేనండి. ఏం దుర్గమ్మ గారు, మీకు సమ్మతమేగా? దేవుడి కార్యం కాదనటం మహాపాపం. వాళ్ళ కళ్యాణం జరిపించడం కంటే పుణ్యమేముంటుంది? అంతేగా దుర్గా. నిన్ను బుట్టలో పడేయడం కన్నా దీనికి వేరే పనే ఉంటుంది. చెంప పగిలినా భయం రాలేదంటే నీకు? దాని భయం సంగతి నువ్వు వదిలే. అదన్నట్టు నన్ను బుట్టలో వేయటం, కాకాలు పట్టడం మానేసే. అలాంటి ఆలోచనలని తుడిచేసేయ్. ఎందుకంటే ఆదిత్య వెంకటలక్ష్మికి పెళ్లికి ముహూర్తం పెట్టించాను. ఫంక్షన్ హాల్ కూడా ఫిక్స్ చేశాను. ది బెస్ట్ ఫంక్షన్ హాల్ తెలుసా? మూసుకుని కూర్చోలేవా? నేను చెప్తున్నాను కదా. పిచ్చాలోచనలు ఏమైనా ఉంటే మానుకో. నాకేం ఆలోచనలు లేవు దుర్గమ్మ గారు. నువ్వు దాని మాటలేమి పట్టించుకోకు. ఆల్ ది బెస్ట్ ఆదిత్య. ఆ అబ్బాయి పెళ్లి గ్రాండ్ గా చేయండి దుర్గమ్మ గారు.
మహిళా మండలి వాళ్ళని, దళం వాళ్ళని, సేన వాళ్ళని నేనే దగ్గరుండి తీసుకొస్తాను. దగ్గరుండే మర్యాదలు చేస్తాను. వెళ్ళొస్తాను దుర్గమ్మ గారు. వెళ్ళొస్తానే వెంకటలక్ష్మి. పెళ్లి ఫిక్స్ అయిందిగా, కాస్త నవ్వు మొహం పెట్టుకోవచ్చుగా. దుర్గమ్మ గారు, సీతారాముల వారి కళ్యాణ ఆహ్వాన పత్రిక మీరు తప్పనిసరిగా రావాలి. వెళ్ళొస్తాను మామయ్య. పదండి పదండి పదండి. చూడవే చూడు, పరాయి అన్నావు. అది ఎంత తేలిగ్గా తీసుకుందో. ఊరికే బడబడా ఏడవటం కాదు, దాన్ని చూసి నేర్చుకో. అది అన్నట్టు ఆ ఏడుపు మొహం ఏదో కడుక్కునరా. వెళ్ళ. శుభమా అని పెళ్లి ముహూర్తం పెట్టిస్తే ఇలా ఏడ్చుకుంటూ కూర్చున్నావేమే? నీకేం పుట్టిందే? సంతోషంగా చిందులు వేయాలి గాని. ఏంటి చిందులేసేది? పెళ్లి గంట ఉందిగా, ఎలా చిందులేయమంటావు? పెళ్లి గంటమా? అదేంటి కొత్తగా? కొత్తదేం కాదు, పాతదే. పాద్దా, మాకు తెలియని గండం ఏంటే? ఏంటేంటేంటేంటేంటి? కుజదోషం అలాగే ఉందిగా, పూజ చేయించాలి కదా. ఓసి పిచ్చి మొహమా, శోభనం ఆపు చేయొచ్చు కదే. దానికి చిన్నత్తే ఒప్పుకోలేదు కదా. అయినా పెళ్లికి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈలోపు మీ నాన్నమ్మ ఏదైనా చేయిస్తుందిలే. ఏంటి చేయించేది? పిడకలు. ఏడాది నుంచి ఎప్పుడు పూజన్నా ఫెయిల్ అవ్వడమే గాని పాస్ అవ్వడం ఉందా? ఈ 10 రోజుల్లో అవుతుందని గ్యారంటీ ఏంటి? పైగా ఆ రామకృష్ణ సిద్ధాంతితో ఆగని ముహూర్తం పెట్టిస్తా అన్నావు. ఆయనేవో రివర్స్ అయ్యారు. ముహూర్తం పెట్టడం కుదరదు అన్నారు. పూజ జరిగేదెలా, దోషం తొలగేదెలా, పెళ్ళి అయ్యేదెలాగా? చూడు, ఆ రామకృష్ణ కాకపోతే వెంకటకృష్ణ, వెంకటకృష్ణ కాకపోతే గోపాలకృష్ణ. సిద్ధాంతులు కరువా, గుళ్ళకు కరువా, పూజలు చేయించే అమ్మోరు కరువా? నువ్వు ధైర్యంగా ఉండు. పెళ్ళయ్యేలోపు నీకు కుజదోష పూజ చేయించే బాధ్యత నాది. దోషం తొలగి వెంటనే పెళ్లి జరగటం ఖాయం. అది మంగళగిరి మంగళాంబ గారి మాటంటే. మాటంటే జరుగుతుంది, జరిగి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు వెంకటలక్ష్మి. ఆదిత్య వెంకటలక్ష్మికి పెళ్లికి ముహూర్తం పెట్టించాను. ఫంక్షన్ హాల్ కూడా ఫిక్స్ చేశాను. ఏంట్రా, ఎందుకలా ఉన్నావు? ఏంట్రా అలా ఉన్నావని అడుగుతున్నావు? విషయం తెలిసి అంత కూల్గా అడుగుతావేంటి? మా అమ్మ ముహూర్తాలు పెట్టించింది. 10 రోజుల్లో పెళ్ళి అంటుంది. ఒక పక్క వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించింది. బంధువులందరికీ పంచడానికి రెడీ కూడా అయింది. మరో పక్క ఇదంతా చూస్తుంటే నాకు బీపీ, టెన్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో నువ్వు వచ్చి కూల్గా ఏంట్రా అలా ఉన్నావని అడుగుతున్నావా? నేనెక్కడ దాంతో పెళ్ళైపోతుందేమోనని భయంతో చస్తున్నాను. అరే నువ్వు మాత్రం అసలు నాకు ఎటువంటి సమస్యలు లేవన్నట్టు అంత కూల్గా ఉన్నావు. బావా బావా అంటూ వెనకే తిరిగేదానివి. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మన పెళ్లికి మా అమ్మను ఒప్పించడం కోసం ఎన్నెన్నో ప్లాన్స్ వేశావు. మా అమ్మకి దగ్గరవడం కోసం రకరకాల దారుల్లో వెళ్ళావు. నాకు ఆ వెంకటలక్ష్మికి పెళ్ళవుతుందని నేను భయపడేటప్పుడు నువ్వొచ్చి అలా అస్సలు కానివ్వను అని చెప్పి ధైర్యం చెప్పేదానివి. ఇప్పుడు అదే నిజమవుతుంటే కూల్గా వచ్చి అలా ఉన్నావేంటి, ఇలా ఉన్నావేంటి అని అడుగుతున్నావు. అరే నీకు కొంచెం కూడా ఫీల్ లేదా?